this young boy from Andhra got selected to study in Boston. అయితే ఆంధ్ర నుంచి ఒక యవనస్తుడు బోస్టన్ లో చదవడానికి ఎన్నికయ్యాడు. And he has to take a huge loan to go and study in Boston. అయితే బోస్టన్ లో చదువుకోవడానికి కావాల్సిన డబ్బులకి కావాల్సిన పెద్ద లోన్ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. And he asked me, brother, what should I do? Should I go or no? అయితే అతను నన్ను అడిగాడు, బ్రదర్ నేను ఏం చేయాలండి, వెళ్ళాలా వద్దా అని అడుగుతున్నాడు. Because I need to take a loan. ఎందుకంటే నేను వెళ్ళాలంటే ఖచ్చితంగా నేను లోన్ తీసుకోవాలి. I told him, you do what the Lord is leading you to do. అయితే నేను చెప్పాను, దేవుడు నిన్ను ఏమి చేయాలని ప్రేరేపిస్తున్నాడో అది నువ్వు చేయని చెప్పాను. But if I am in your place, ఒకవేళ నేను మాత్రం నీ స్థానంలో ఉంటే, I will not take a loan. నేను మాత్రం ఎటువంటి రుణం తీసుకొని బ్యాంక్ I నుంచి, will trust in Jesus for my finances. అయితే నాకు కావాల్సిన ఆర్థికపరమైన అవసరాలన్నిటి కూడా నేను యేసుక్రీస్తుని నమ్ముతాను. And if God wants me to go, then he will provide. I don't need the help of the bank. అయితే నేను అన్నాను, ఒకవేళ నిజంగా దేవుడు నన్ను వెళ్ళాలని ఆశపడితే నాకు కావాల్సిన ప్రతి సదుపాయాన్ని నాకు సమకూరుస్తూ ఉంటాడు. Because I remember in the year 1999. అయితే నాకు బాగా గుర్తు 1999వ సంవత్సరంలో, in fact this story is there in my book Unthinkable. అయితే అన్థింకబుల్ అనే ఒక పుస్తకం రాసిన పుస్తకంలో ఈ సంఘటన కూడా నేను చేర్చాను. The title is so true to the book. అయితే ఈ యొక్క అన్థింకబుల్ అనేది ఈ యొక్క టైటిల్ చాలా వాస్తవానికి చాలా దగ్గరగా ఉంటుంది. You cannot imagine what has happened. ఎందుకంటే ఏమి జరిగిందో మీకు అసలు మీ ఊహకు కూడా అందదు. In the year 1999 God gave me this call to go to America to study at the School of Music and Missions. అయితే అమెరికాలో స్కూల్ ఆఫ్ మ్యూజిక్ అండ్ మిషన్స్ లో చదవాలని దేవుడు నాకు ఒక దర్శనం ఇచ్చాడు. And I can't remember exact figures, but an approximate I had about 100 rupees in my pocket. అయితే నాకు సరిగ్గా అంత కరెక్ట్ గా గుర్తులేదు, కానీ వాస్తవానికి నాకు సుమారుగా 100 రూపాయలు మాత్రమే నా దగ్గర ఉన్నాయి. That was the gift that my grandmother gave me for my birthday. అయితే నా బర్త్డేకి, నా పుట్టినరోజుకి మా గ్రాండ్ మదర్, మా అమ్మమ్మ గారు నాకు ఇచ్చిన గిఫ్ట్ అది. The visa fees those days was 4,000 rupees. అయితే ఆ రోజుల్లో వీసా ఫీజు 4,000 రూపాయలు. And the school fees was 3 lakh rupees. అయితే నేను ఆ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ మిషన్స్ లో చదవడానికి నాకు స్కూల్ ఫీజు 3 లక్షల రూపాయలు. And the ticket was 60,000 rupees. ఆ రోజు టికెట్ 60,000 రూపాయలు. So I need 3,64,000 rupees. అయితే నాకు వాస్తవానికి ఇదంతా జరగాలంటే 3,64,000 రూపాయలు నాకు అవసరం. And I have started off my journey with 100 rupees. అయితే ఇప్పుడు నా ప్రయాణాన్ని 100 రూపాయలతో నేను ప్రారంభించాను. So when God gave this call, అయితే ఎప్పుడైతే దేవుడు నాకు పిలిపించాడో, you see, I learned to depend completely on God. చూడండి, నేను పూర్తిగా దేవుని మీద ఆధారపడడం నేను నేర్చుకున్నాను. I did go and tell people, God is telling me to go to America. Do you want to invest in my life? I did ask that. నేను మనుషుల దగ్గరికి వెళ్ళి, దేవుడు నేను అమెరికా వెళ్ళి చదువుకోమంటున్నాడు, మీరు దానికి ఏమైనా కానుకలు ఏమైనా ఇస్తారా అని నేను ఎవరిని అడగలే. I didn't even go and sell my guitar to save some money for my trip. చూడండి, నా ట్రిప్ కి లేదంటే నా ప్రయాణానికి వెళ్ళడానికి కావాల్సిన ఖర్చును సమకూర్చడానికి నా గిటార్ని తీసుకెళ్ళి నేను తాకట్టు పెట్టలేదు, అమ్మలేదు. When you completely depend on God, that means he is the only help. There is no other help. చూడండి, మీరు దేవుని మీద పూర్తిగా ఆధారపడడం అంటే ఆయన మాత్రమే, అది తప్ప మరి ఇంకేమీ లేదు. That is what Elijah did. అదే కేవలం ఏలియా కూడా అదే చేశాడు. So I told God, you are my only help. నేను చెప్పాను, దేవా నీవు మాత్రమే నాకు సహాయము. And I went to church that Sunday. ఆ ఆదివారం నేను సంఘానికి వెళ్ళాను, చర్చ్కి వెళ్ళాను. And God was prompting me to put 100 rupees into the offering bag. అయితే దేవుడు నాకు ప్రేరేపిస్తా ఉన్నాడు, ఆఫరింగ్ బ్యాగ్ లో దేవుడు 100 రూపాయలు వేసేయమని ప్రేరేపించాడు. I said, God, this is too big for an offering. అయితే నేను చెప్పాను, ప్రభువా కానుకకి ఇది చాలా పెద్ద అమౌంట్. Because this is everything I have. ఎందుకంటే నాకు ఉన్నదంతా కూడా 100 రూపాయలే కదా. So if you talk about 1,000,000 rupees, this is 1,000,000 rupees for me. ఒకవేళ ఇది నువ్వు 1,00,00,000 రూపాయలు అనుకుంటే ఇది నాకు 1,00,00,000 రూపాయలు, 1,00,000 రూపాయలు అనుకుంటాను నేను. So I quickly went to the shop to change the money into smaller currencies. అయితే నేను ఏం చేశాను, వెంటనే దగ్గరకున్న ఒక షాప్కి వెళ్ళి దాన్ని చిల్లర కింద మార్చడానికి నేను ప్రయత్నం చేశాను. And the shopkeeper said, this is too early in the morning, we can't change. అయితే షాప్ కీపర్ అన్నాడు, ఉదయాన్నే వచ్చింది కాబట్టి నేను చిల్లర లేదు, అంత ఉదయాన్నే నేను చిల్లర ఇవ్వలేను అన్నాడు. So I always have a habit to go early to church. అయితే నాకు మందిరానికి చాలా త్వరగా వెళ్ళే అలవాటు ఉంది. So I had the time to go to the shop and come back. సో అందుకని నాకు షాప్కి వెళ్ళే టైం కూడా దొరికింది. So as I sat in the church, I decided not to put the offering. నేను వెంటనే అనుకున్నాను, ఇంకా ఆఫరింగ్ పెట్టద్దు, ఆఫరింగ్ వేయద్దులే ఈ వారం అనుకున్నాను. During the offering time, the voice became stronger and stronger. అయితే కానుకలు పట్టే సమయంలో ఆ స్వరము చాలా బలముగా మారిపోతా ఉంది. And as the offering bag came closer, the conviction became stronger. అయితే ఆ కానుకల బ్యాగ్ నా దగ్గరకు వచ్చే కొద్దీ కూడా నాలో నా ఒప్పుకోలు మరీ బలంగా మారిపోయింది.
But my human mind says, Benny, this is all the money you have. You can't put this. అయితే నా మానవునిగా నా మనసు ఏం చెప్తుందంటే, బెన్ని ఇది మాత్రమే నీకు ఉన్నది, ఇది పెట్టేసి ఇంకేమీ ఉండదు, ఇది మాత్రమే నీ దగ్గర ఉండదని చాలా బలంగా చెప్తా ఉంది. My mind says, you don't even have money to go back home. అయితే నా మనసు ఏం చెప్తుందంటే, ఇక్కడి నుంచి తిరిగి ఇంటికి వెళ్ళడానికి కూడా నీ దగ్గర డబ్బులు లేవు, ఆలోచించు అని అంటుంది. But faith won over my mind and finally I put the offering. అయితే మొత్తానికి విశ్వాసము నా మనసును గెలిచి మొత్తానికి నాకున్న 100 రూపాయలు నేను ఆ బ్యాగ్లో వేసేసాను, ఆఫరింగ్ బ్యాగ్లో వేసేసాను. And the service over, I had to go back by foot to home. అయితే ప్రార్థన అయిపోయింది, మందిరం అయిపోయిన తర్వాత నేను తిరిగి నడుచుకుంటూ ఇంటికి వెళ్ళాలి. Because I didn't have money to take a bus. అయితే బస్ టికెట్ కొనుక్కొని వెళ్ళడానికి నా దగ్గర డబ్బులు లేవు కనుక. Now this is my story. అయితే ఇప్పుడు ఇది నా కథ. Please don't follow me. అయితే దయచేసి నన్ను మీరు వెంబడించడానికి Don't ప్రయత్నించండి. go and empty your wallet thinking God will do a miracle. That is your story. You have to figure out. అది మీ కథ మీరు ఫిగర్ అవుట్ చేసుకోవాలి, అంతేగానండి ఇప్పుడు నేను చర్చ్కి డబ్బులు తీసుకోకుండా వెళ్ళి దేవుడు కార్యం చేయాలని మీరు ఆశించద్దు. And when I went back to my room, ఎప్పుడైతే నేను తిరిగి నా ఇంటికి వెళ్ళానో there was a note on, there was an envelope. అక్కడ ఒక ఎన్వెలప్ ఉంది. And when I opened, there was $100. అయితే నేను దాన్ని ఓపెన్ చేసేసరికి $100 కరెన్సీస్ అందులో పెట్టి ఉన్నాయి. And that was the amount I needed for my US visa. అయితే ఆ అమౌంట్ దేనికంటే నా యుఎస్ వీసా ఫీజుకి ఎంతైతే కావాలో అంత అమౌంట్ నాకు కరెక్ట్గా వచ్చింది. Imagine, I applied for my US visa when I didn't even have a bank account. చూడండి, గమనించండి, నేను యుఎస్ వీసాకి ఎప్పుడు అప్లై చేశానంటే కనీసం నా దగ్గర బ్యాంక్ అకౌంట్ లేని స్థితిలో నేను యుఎస్ వీసాకి అప్లై చేశాను. Normally you need bank statements, but I don't even have a bank account. వాస్తవానికి వారి వీసా కావాలంటే బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇవ్వాలి, కానీ అదే అసలు బ్యాంక్ అకౌంటే లేదు. When I went to apply for my visa in Chennai, they were all laughing at me because they thought I was an agent. They didn't believe that I was the applicant. అయితే నేను ఎప్పుడైతే చెన్నైలో నేను వీసాకి అప్లై చేసినప్పుడు వాళ్ళందరూ నన్ను చూసారు, ఎందుకంటే నన్ను ఏజెంట్ అనుకుంటున్నారు, కానీ నేను అప్లై చేయడానికి వచ్చానని అనుకోవట్లే. But finally it was a miracle that the visa officer looked at me and she was so friendly with me. She forgot to ask the real question. She was talking about the places where I should go and visit, and I got my visa. చూడండి, దేవుడు ఎంత మంచి కార్యం చేశాడంటే ఆవిడ నాతో చాలా సన్నిహితంగా ఉండి అడగవలసిన అసలైన ప్రశ్నలన్నీ కూడా మానేసి నేను ఏ ప్రదేశాలకు వెళ్తున్నాను, ఎక్కడికి వెళ్తున్నాను, ఎలా వెళ్తాను, ఇలాంటి ప్రశ్నలను వేసి మొత్తానికి ఆ పని ముగించేశారు. And then I sent an email to my leader, Karen Lefferty. క్యారెన్ కెఫెట్ అనే మా లీడర్కి నేను ఒక మెయిల్ పెట్టాను. So I told her, Karen, praise God, I received my visa. అయితే నేను చెప్పాను, ప్రైజ్ లార్డ్, దేవుడు నాకు వీసా ఇచ్చాడు, నేను ఒక చిన్న మెయిల్ పెట్టా. And she says, that's wonderful, Benny, I have good news for you. అయితే ఆమె వెంటనే అన్నారు, చాలా అద్భుతం బెన్నీ, అయితే నీకు ఒక మంచి శుభవార్త ఉంది అని చెప్పారు. People have come and donated money, so your entire school fees is already taken care of. You don't have to pay 3 lakhs. ఆవిడ చెప్పిన శుభవార్త ఏంటంటే, అప్పుడే వచ్చి నీకు మనుషులు కొంతమంది కానుకలు ఇచ్చారు, నీ ఫీజు అంతా కూడా కట్టేసి నువ్వు కట్టాల్సిన అవసరం లేదని. And then my aunt, అయితే మా ఆంటీ ఉన్నారు, she was not very favorable for me those days. ఆ రోజులో నాకు అంత సన్నిహితంగా ఉండేవాళ్ళు కాదు నాతో. Because she wanted me to become an engineer, a computer software guy or something like that. అయితే ఎందుకంటే నేను ఏదైనా మంచి ఇంజనీర్ అవ్వాలనో లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలన్నది ఆవిడ ఆశ నా పట్ల. So with her own intellectual mind, she always wanted me to become something out in the world. అయితే ఆమె సొంత ఆలోచనతో, ఆమె సొంత ఊరితో నేను ఏదో ఈ లోకంలో ఒక మంచి ఇంజనీర్ అవ్వాలని ఆవిడ ఆలోచన. But when I decided to become a missionary, ఎప్పుడైతే నేను ఒక మిషనరీ అవ్వాలని నేను ఎప్పుడైతే ఆ నిర్ణయం తీసుకున్నానో, she was not happy with me. అయితే నాతో అంత సంతోషంగా, నా పట్ల అంత సంతోషంగా లేరు ఆమె. But of all the people, God speaks to her. అయితే ఇంత మందిలో దేవుడు ఆమెతో మాట్లాడాడు. And she writes to me. ఆమె ఇలా రాస్తారు నాకు. She says, Benny, I've been hearing all the amazing things God is doing in your life. బెన్నీ, దేవుడు నీ జీవితంలో చేస్తున్న ప్రతి విధమైన అద్భుత కార్యాలను నేను వింటూ వచ్చాను. And I want to pay your entire flight ticket. అయితే నీకు ఫ్లైట్ టికెట్ కావాల్సిన టికెట్ అంతా నేను పే చేయాలని అనుకుంటున్నానని చెప్పాడు దేవుడు. You see, I never asked anybody. చూడండి, నేను ఎవరిని అడగలేదు. I didn't even ask for a discount from my school leader. అయితే మా స్కూల్ లీడర్ దగ్గర, ఆ మిషన్ స్కూల్ లీడర్ దగ్గర నేను ఎటువంటి డిస్కౌంట్ కూడా నేను అడగలేదు. All I did was I completely depended on God. నేను చేసినది ఏమైనా ఉన్నదంటే నేను దేవుని మీద పూర్తిగా ఆధారపడిపోయాను. And part of the dependence was also obedience. అయితే ఆయన మీద ఆధారపడడంలో కూడా చాలా వినయం కూడా చాలా అవసరం. That 100 rupees was everything I had. అయితే నాకున్నది ఆ ఒక్క 100 రూపాయలు మాత్రమే అంతా కూడా. See, we don't know the full results. మనకి
అసలు పూర్తి యొక్క రిజల్ట్స్ మనకు తెలియదు. If God would have told me the whole story, then giving 100 rupees is very easy. చూడండి, ఒకవేళ నిజంగా 100 రూపాయలు ఇవ్వక ముందు దేవుడు నాకు ఇలా జరుగుతుందని దేవుడు నాకు ముందే చెప్పేస్తే ఆ 100 రూపాయలు ఆ రోజు ఇచ్చడం చాలా సులువుగానే ఉంటుంది నాకు. But faith is an exercise. చూడండి, ఒక విశ్వాసం అనేది ఒక ఎక్సర్సైజ్ లాంటిది. And I obeyed God, depended on God, and He took me to America to study with no cost. చూడండి, నేను దేవునికి విధేయుడిని అయ్యాను, దేవుడు చెప్పిన దేవుని మీద ఆధారపడి ఉన్నాను, దేవుడు నన్ను తీసుకెళ్లి విదేశాల్లో నేను చదవడం దేవుడు నాకు ఎంతగానో కృప చూపించాడు. That is what Elijah did with his fervent prayer. చూడండి, ఈ ఆసక్తితో కూడిన ప్రార్థనతో ఏలియా చేసిన పని అది. He depended on God and God alone. దేవుని మీద మాత్రమే అతడు ఆధారపడి ఉన్నాడు. Is this